ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారండి? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అంతేకాదు అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మంచిదండి, మనందరి కోసం మంచి మాట చెప్పుకుందాము. విచిత్రమైన విషయం ఏంటంటే, ఈ రోజుల్లో మంచివారి కంటే చెడ్డవారే చాలా హాయిగా బ్రతికేస్తున్నారండి. మంచివారు దేవుని నీతి కోసం, పరిశుద్ధత కోసం, మాట కోసం, దేవుని కోసం చాలా జాగ్రత్తగా బ్రతుకుతూ ఉంటే, చెడ్డవారు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు బ్రతికినా కానీ చాలా సుఖంగా ఉండిపోతున్నారు అనిపిస్తుంది కదా. అయితే దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుందండి, వారికి ఈ లోకంలో ఒకవేళ కనపడటానికి ఒకవేళ వాళ్ళు సుఖంగా సంతోషంగా ఉన్నట్టు అనిపిస్తున్నారేమో, కానీ దేవుడు మనకిచ్చిన మాట ఏంటో తెలుసా? పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసాన్ని కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము దాచబడి ఉన్నది అని సెలవిస్తున్నాడు. హల్లెలూయా. ఒకవేళ చెడ్డవారిని ఎదుట చాలా సంతోషంగా సుఖంగా ఉండిపోవచ్చేమో, కానీ నువ్వు కష్టాలు పడుతున్నావేమో, బాధపడుతున్నావేమో, కన్నీటిలో ఉన్నావేమో, కానీ నీకొక యోగ్యమైన శ్రేష్టమైన బహుమానం దాచిపెట్టబడి ఉన్నది. అదేంటో తెలుసా? నీతి అనే ఒక మంచి కిరీటాన్ని దేవుడు మన కొరకు దాచి ఉంచాడండి. అది మనకిస్తాడంట. హల్లెలూయా. ఎందుకంటే ఈ కష్టాలన్నిటికీ, ఈ శ్రమలన్నిటికీ, విశ్వాసాన్ని కాపాడుకోవడానికి పడుతున్న ప్రయాస, వీటన్నిటికీ బదులుగా నీతి కిరీటాన్ని ఒక రోజు దేవుడు ఇప్పుడు సుఖంగా ఉంటున్న వారి ఎదుట, ఇప్పుడు నిన్ను దూషిస్తున్న వారి ఎదుట, నిన్ను ఇబ్బంది పెడుతున్న వారి